ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, రెండవ భాగంలోనికి మమ్మల్ని అందరినీ సురక్షితంగా నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ పిల్లలకు నాయన మీ మనసులోని శ్రేష్టమైన సంగతులను వివరించడానికి నిలబడి ఉన్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే ఏంటో కొద్ది నిమిషాల పాటు మనం అంతా కూడా పరిశీలనగా దైవ గ్రంథాన్ని పరిశోధించి తెలుసుకుందాం. ఈరోజు చాలామంది క్రైస్తవులైన వారు ఎవరైనా చనిపోతే వారి సమాధుల మీద లేదా ఇన్విటేషన్ కార్డ్స్ మీద మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అనే మాటలను ముద్రించి వాటిని పంపిణీ చేయటం మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఆ చనిపోయిన వారు ఏం పోరాటం చేశారు, ఏ విషయాల పట్ల ఆయన పోరాటం కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఆ కిందన రిటైర్డ్ స్కూల్ టీచర్ అనో, రిటైర్డ్ హెడ్ మాస్టర్ అనో, లేదంటే ఈ లోక సంబంధమైన ఆయన ఏదైతే అధికారాన్ని కలిగి బ్రతికాడో మాజీ సర్పంచ్ అని, ఇలా ఈ లోక సంబంధమైన వారి యొక్క పనిపాట్లకు సంబంధించిన వివరాలను వారి పేరు పక్కన వ్రాయటం అనేది మనం చూస్తూ ఉంటాం. అసలు ఇంతకీ మంచి పోరాటం అంటే ఏంటి, ఎలా ఉంటుంది? బైబిల్ మనం పరిశీలించగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పత్రికను రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి మాటను రాస్తున్నాడు. చదువుకుందాం చూడండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. ప్రియమైన దేవుని వారలారా, మీరంతా ప్రభువుని నమ్మటం వెనుక కారణం ఏంటి? వెళ్ళిపోతాం. మంచి చేపల కూర వండించి పెట్టాడు ఆమోస్ గారు. ఎందుకు నమ్ముకున్నాం ప్రభుని? తెలీదా అమ్మా? ఎందుకు నమ్ముకున్నారు ప్రభుని అమ్మా? పరలోక రాజ్యం కొరకు. ఉందా పరలోకం? ఉందా పరలోకం? ఎక్కడుంది? పైన ఉంది. మీరు చూసారా? చూడలేదు. మరి ఎలా తెలుసు? వినుట వలన తెలుసుకున్నారు. వినుట వలన విశ్వాసం. చూడకపోయినా కానీ చూడనిది ఉంది అని నమ్మి దానిని విశ్వసించి దాని కొరకు నిరీక్షించటం, ఎదురు చూడటం. దేని కొరకు? కంటితో చూడని పరలోకం కొరకు. అవును కదా? మరణం తర్వాత మనమంతా ఏమైపోతాం? మరణించిన వారంతా ఏమవుతున్నారు? చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారు? శరీరాన్ని విడిచిన తర్వాత ఉంటారా ఉండరా? ఏముండరా? అసలు మరణం అంటే అర్థం ఏంటి? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆలోచించండి ప్రియమైన దేవుని వారు. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును అంటే ఏది చెప్పండి? భూమికి చేరిపోయేది ఏంటి? శరీరం. అవును కదా? ఇది ఏమైంది? ఇది మట్టి, మన్ను. అందుకే సమాధి చేసేటప్పుడు ఏం చేస్తారు? మట్టికి మన్ను అని మట్టి తీసి ఆ పెట్టె మీద వేసేస్తారు.
అవును కదా? ఈ శరీరం ఏంటిది? మన్ను. ఈ మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. అంటే వెనుకటి వలనే అంటే అర్థం ఏంటి? మొదటిది ఎక్కడి నుంచి వచ్చిందైతే? మట్టిలో నుండి వచ్చింది. అవును కదా? మొట్టమొదట ఈ శరీరం ఎందులో నుంచి వచ్చింది? మట్టిలో నుండి. ఎలా వచ్చింది మట్టిలో నుండి? మనం అమ్మ కడుపులో నుంచి కదా వచ్చాం అనుకుంటే, అసలు ఈ భూమి మీద మొట్టమొదట మనిషి ఎలా పుట్టాడు అనే దగ్గరికెళ్తే మనకు అర్థమైద్ది. మనమంతా ఇక్కడికి ఎలా వచ్చాం? ఒకని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించడం వలన మనం ఇక్కడికొచ్చాం. అంటే మనుషుల ప్రారంభం ఒకరితో ప్రారంభమైంది. ఆ ఒక్కరు ఆదామైతే, ఆదామును దేవుడు ఎలా చేశాడు? నేల మట్టితో ఈ ఆకారాన్ని నిర్మించి, నిర్మించినప్పుడు ఈ ఆకారం ఏమైనా మాట్లాడుతుందా? చూస్తుందా? చేతులు కదలికలో ఉన్నాయా? లేవు. శవం అని మనం చూస్తాం గదా! శవం ఎలా ఉంటది? కళ్ళున్నా చూడదు, నోరున్నా మాట్లాడదు, అవయవాలేవి కదలికలో ఉండవు. నిశ్చలంగా కట్టెలాగా అలా పడిపోయి ఉంటుంది. ఆదామును దేవుడు మొదట మట్టితో నిర్మించినప్పుడు కూడా అలాగే ఉన్నాడు కదలిక లేకుండా. అర్థమవుతుందా? మరైతే ఎప్పుడు కదలికలోనికొచ్చాడు? ఎప్పుడు జీవం కలిగి ఉన్నాడు అనంటే, దేవుడు అతని నాసికా రంధ్రములలో నుండి జీవవాయువును ఊదటం వలన ఆదాము ఏమయ్యాడు? జీవించే ఆత్మ, జీవాత్మ, జీవించే ఆత్మ. అంటే ఈ శరీరంతో జీవించే ఆత్మగా ఆదాము మారాడు. ఒక రోజున ఏమవుతుంది? మరణం దినాన్నానంటే ఈ శరీరాన్ని ఆ ఆత్మ ఏమైపోతుంది? విడిచిపెట్టేస్తుంది. విడిచిపెట్టేస్తుంది. మరణం అంటే అర్థం ఏంటి? మన్నైనది వెనకటి వలెనే మరలా మంటికి చేరటం. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవటం. ఇంతకీ ఆ ఆత్మను దయచేసింది ఎవరు? దేవుడు. దేవుడు అతని నాసికా రంధ్రములలో నుండి జీవవాయువు ఊదగా ఈ శరీరంలోనికి ఏం ప్రవేశించింది? ఆ ఆత్మ ప్రవేశించింది. ఎవరిలో నుండి? దేవునిలో నుండి. ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడికెళ్ళిపోవాలి చావు తర్వాత? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు చదవండి తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలోని మాటలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. అంటే ఆత్మ తండ్రి దగ్గరికి చేరాలంటే, పరలోకానికి మనమంతా వెళ్ళాలి అనంటే, భూమి మీద ఏది చేస్తే మనం వెళ్ళగలుగుతాం? మంచి పోరాటాన్ని మనం పోరాడితే వెళ్ళగలుగుతాం. అంతే కదండి! నిత్య జీవం చేపట్టము. పరీక్ష రాయి, ఉద్యోగం పట్టు. అవును కదండి! ఆ! ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? పరీక్ష రాయాలి. పరీక్ష రాయాలంటే బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి ప్రతి ప్రశ్నకి సమాధానం చక్కగా రాసిన వాళ్ళకి మార్కులొస్తాయి. మార్కులొచ్చిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. పరలోకం రావాలంటే ఏం చేయాలి? పోరాడాలి. ఏం పోరాటం చేయాలి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం చేస్తే నీకేం దక్కిద్ది? నిత్య జీవం. కింది మాట కూడా చదవండి. దాని పొందుటకు నీవు పిలువబడి. మనమంతా సువార్త ద్వారా పిలువబడ్డాం. ప్రభువైన యేసు ద్వారా పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాం అనంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎక్కడ విశ్రాంతినంటే, మన తండ్రి పరలోకం. అర్థమవుతుందా? అంటే ప్రభువు మనల్ని అందరిని పిలిచింది ఎందుకనంటే, నిత్య జీవాన్ని చేపట్టటానికి, విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి మనల్ని అందరినీ పిలిచాడు. మరి పిలిచిన తర్వాత ఏం చేశాడు చదవండి. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. అనేక మంది సాక్షుల ఎదుట పరలోకం చేరాలన్న నిరీక్షణతో నువ్వేం చేసావో తెలుసా? నీటిలో మునిగి తండ్రి అయిన దేవుని ఎదుట ఒప్పుకున్నావు. ఏమని ఒప్పుకున్నావు? ఇది మొదలుకొని తండ్రి నీ ఇష్టాన్ని నెరవేర్చుతా నేను పరలోకం చేరే వరకు, ఈ లోకాన్ని విడిచేవారు. బాప్తిస్మం పొందాం. బాప్తిస్మంలో దేవుని ఎదుట ఒప్పుకున్నావు. ఏమని ఒప్పుకున్నావు? నిత్య జీవాన్ని ఎలాగైనా నేను సాధించాలి. మరి అలా సాధించటం కొరకు, పరలోకం చేరటం కొరకు, నీ ఆత్మ రక్షణ కొరకు, నీ బ్రతుకు కాలంలో నువ్వు చేస్తున్న పోరాటం ఏది? చెప్పండి ప్రియమైన దేవుని వారు. చెప్పమంటారా? పాపం భర్త లేడండి, ఆవిడొక్కటే పోరాడుతుందండి.
ఇద్దరు పిల్లల్ని వేసుకొని, అవును కదా, ఆ పని చేసి ఈ పని చేసి 4 డబ్బులు సంపాదించి రూ. 4 సంపాదించి వాడిని బాగా చదివించింది, అమ్మాయిని బాగా చదివించింది, మంచి ఉద్యోగస్తులుగా చేసింది, వాళ్ళకి మంచి వివాహాలు చేసింది, నిజంగా చాలా పోరాడిందండి ఆవిడ అని మాట్లాడుకుంటాం. అవును కదండి. అంటే ఈ భూమి మీద బాధ్యతలను నెరవేర్చడమే గొప్ప పోరాటం అని అనుకుంటూ ఉన్నాం మనం. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇంతకీ ఈ బాధ్యతలను నెరవేర్చడంతో పాటు అసలు నిన్ను ఈ లోకానికి పంపించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నీ కొరకు నిరీక్షించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన అప్పగించిన బాధ్యతను ఏ రోజైనా పట్టించుకున్నావా? దేవుడు మనకు బాధ్యతనిచ్చాడా? పని అప్పగించాడా? మనల్ని ఈ లోకంలోనికి ఆయన తన పని కోసం పంపించాడా? మన పని కోసం పంపించాడా? తన కోసం అండి. తన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం. ఆయన అప్పగించిన పని నెరవేర్చడం కోసం దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఆ పంపించబడిన మనం ఆయన కొరకు చేసే పోరాటం ఎలా ఉండాలి? పరలోకం చేరాలంటే ఎలాంటి పోరాటం మన కళ్ళ ముందు మనం జరిగించాలో మొదట మనకు తెలిస్తే ఆ లోకాన్ని మనం ఖచ్చితంగా చేరగలుగుతాం. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఎలా ఉంటుంది ఈ పోరాటం? మనకంటే ముందటి భక్తులైన వారి జీవితంలో జరిగిన అనుభవాలను మనం బైబిల్లో పరిశీలించగలిగితే, ఇదే పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాస్తూ రెండో పత్రికలో 10వ అధ్యాయము 3, 4 వచనాల్లో ఏమని చెప్తూ ఉన్నాడు చదువుకుందాం చూడండి. కొరింథీయులకు రాస్తున్న రెండో పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను. ఏమన్నాడండి? మేము శరీరాన్ని ధరించుకొని నడుచుకొనుచున్నను, శరీర ప్రకారముగా మేము యుద్ధము చేయము, యుద్ధము చేయము. మేము శరీరాన్ని ధరించుకొని నడుచుకొనుచున్నా కూడా మేము యుద్ధం చేస్తున్నాం, కానీ శరీర ప్రకారమైన యుద్ధము కాదు. పోరాటం, యుద్ధం అంటే పోరాటం, యుద్ధం రెండు ఇంచుమించు ఒకటే కదండి. మేము శరీరధారులుగా నడుచుకొనుచున్నాం, కానీ మా యుద్ధం శరీర సంబంధమైనది కాదు. అంటే మొత్తానికి యుద్ధంలో ఉన్నాడు పౌలు గారు. ఏంటి ఆ యుద్ధం? చదువుతాం చూడండి తర్వాత. శరీర ప్రకారంగా యుద్ధం చేయము. ఉమ్, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. యుద్ధం చేస్తున్నాడట, కానీ ఆయన యుద్ధంలో వాడే ఆయుధాలు శరీర సంబంధమైన ఆయుధాలు కాదట. సహజంగా మనం వాడే ఆయుధాలు ఏంటో చెప్పండి. సైనికుల దగ్గర అయితే గన్నులు అవి ఇవి ఉంటాయి. మరి ఇంట్లో మన దగ్గర ఏముంటాయి? కత్తిపేట, చీపురి. అవును కదండి. ఆ, ఆడవాళ్ళకైతే చేతిలో ఏది ఉంటే అదే ఆయుధం. నీళ్ళ దగ్గర గొడవైంది అనుకోండి, బిందె తీసుకొని నెత్తి పగలు కొట్టేయటం. పిల్లలు ఏమన్నా అల్లరి చేశారనుకో, గ్లాస్ చేతిలో గ్లాస్తో నెత్తి మీద కొట్టేయటం. అంటే చేతిలో ఇవన్నీ ఆయుధాలుగా మారిపోతాయి ఇప్పుడు మనకి. అంటే శరీర సంబంధమైన ఆయుధాలు అంటే కత్తులు, గుదేలు, బాంబులు ఇవన్నీ వస్తాయి. కానీ పౌలు గారు చేస్తున్న ఈ యుద్ధంలో ఇలాంటి ఆయుధాలు ఏమి ఆయన వాడలేదట. కానీ యుద్ధం చేస్తున్నాడట. ఏం వాడాడు? కింద చదువుతాను చూడండి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని ఎదుట దుర్గము. దుర్గం అంటే అర్థం ఏంటి? కోట. పెద్ద పెద్ద కోటలు. కోటలను పగలగొట్టాలంటే ఎలా పగలగొట్టాలి చెప్పండి? ఎలా పగలగొడతారు ఇప్పుడు? బాంబులు పేల్చి వాటిని అన్నిటినీ కూల్చేస్తారు. శక్తివంతమైన బాంబులు వేస్తే గానీ ఆ కోటలో కూలవు. అవును కదా. మరి అలాంటివి శరీర సంబంధమైన ఆయుధాలు వాడకుండా అలాంటి పెద్ద పెద్ద కోటలను కూల్చివేయగలిగినంత బలమైన ఆయుధాలు పౌలు గారి దగ్గర ఉన్నాయట. అర్థమవుతున్నాయా నేను చెప్తున్న మాటలు? పౌలు గారు యుద్ధం చేశారు, కానీ ఆయన కత్తులు, గుదీలు, బాంబులు ఇలాంటివి వాడలేదు. మరి ఏం వాడాడనంటే శక్తివంతమైన దుర్గములను సహితం పడద్రోయ జాలినంత బలము కలిగిన ఆయుధాలు ఆయన దగ్గర ఉన్నాయట. ఆ ఆయుధాలు ఏంటో తెలియాలని ఉందా మీకు? తెలుసుకోవాలని ఉందా? చదువుదాం కిందకి. మేము వితర్కములను, దేవునికి వచ్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని వారు. వారి దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? దుర్గములను సహితం పడద్రోయజేలినంత ఆయుధాలు ఏంటి అని అంటే సహనము, ప్రేమ, దీర్ఘశాంతము, ఓర్పు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఈ ప్రపంచాన్ని ప్రేమతో ఒక ఆయన జయించేశాడు. ఆయన్ని దాటి ఇంతవరకు ఎవరు వెళ్ళలేకపోతా ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు.
మానవ హృదయాలన్నిటినీ కూడా ఆయన ప్రేమనే ఆయుధంతో జయించేశాడండి. ఒకసారి క్రీస్తు సిలువలో పొందిన మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ప్రపంచమంతా ఒకవైపు ఉంటే ఆయన ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. ఆయనతో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి? శిష్యులు విడిచిపెట్టేశారు. అందరూ విడిచిపెట్టేశారు. అందరూ దూరంగా చూస్తా ఉన్నారు. అవును కదండి! ఇంకా జనమంతా కూడా యెరూషలేము పట్టణంలో ఉన్న వారంతా కూడా ఏకమై ఒకటే కేక వేస్తా ఉన్నారు. ఏంటా కేకనంటే, ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. బరబ్బను మాకు విడిచిపెట్టండి. ఏమంటే ప్రపంచమంతా ఒక వ్యక్తి మీద టార్గెట్ చేసి ఇతన్ని చంపేయండి, సిలువ వేసేయండి, ఆయన రక్తాపరాధం మా మీద, మా పిల్లల మీద ఉండనీయండి అని ఒకే విధంగా కేకలు వేస్తా ఉన్నా కానీ ఆయన కోపం తెచ్చుకోలేదు. ఏ విధమైన ఉద్రేకానికి ఆయన లోపడలేదండి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆలోచించండి ఒకసారి. పోనీ సిలువ వేయండి అని కేకలు వేస్తా ఉన్నారు. ఏ తప్పు చేశాడండి యేసుక్రీస్తు చెప్పండి? ఎందుకు సిలువేయాలి ఆయన్ని? ఎందుకు సిలువలో ఆయన్ని మరణానికి అప్పగించాలి? వాళ్ళ పిల్లల్ని రక్షించాడనా? చనిపోయిన వారిని తిరిగి లేపాడనా? కళ్ళు లేని వారికి కళ్ళిచ్చినందుక? కాళ్ళు లేని వారికి కాళ్ళిచ్చినందుక? 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టినందుక? నీళ్లు పోసిన పానలో ద్రాక్షారసం తీసుకెళ్ళి వడ్డించినందుక? ఏమంటే ఇయన్నీ మేలులా? కీడులా చెప్పండి? మేలండి. ఏ ఒక్కరూ చేయలేని మేలది. నరులకు ఏ మనిషి చేయలేని మేలుది. కళ్ళెవరు ఇయ్యగలరు చెప్పండి? కాళ్ళెవరు ఇవ్వగలరండి? చనిపోయిన వారు ఎవరండి లేపగలరు? మరి ఇన్ని మేలులు చేసిన ఆయన్ని ఒక్కడిని చేసి ఇతన్ని సిలువ వేయండి, ఇతన్ని సిలువ వేయండి, ఇతని రక్తాపరాధం మా మీద, మా పిల్లల మీద ఉండనివ్వండి అని కేకలు వేస్తున్నా కూడా ఎక్కడ ఆయన తొలగిపోలేదు, నలిగిపోలేదు. ప్రేమలో ఎక్కడ సన్నగిల్లలేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒకవైపు ఈ బలమైన ఈ ముండ్ల కిరీటంతో ఈ తలంతా కూడా రక్తస్రావం అవుతా ఉన్నా కానీ, శరీరం అంతా కొరడాలతో చీల్చబడుతూ ఉన్నా కానీ, కాళ్ళలో చేతుల్లో మేకులు తెగొట్టబడినా కానీ, మనసును మరి మరి అనేక మాటల చేత నిందించి అవమానిస్తూ ఉన్నా కానీ, ఆయన శిలువ మీద నుండి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు తండ్రి. ఏంటి ఆయన దగ్గర ఉన్న ఆయుధం చెప్పండి? ఏంటి ఆయన దగ్గర ఉన్న ఆయుధం? ప్రేమ అండి. ప్రేమ, సహనం. ఎంత సహనం అనంటే తను మేలు చేస్తే మేలుకు ప్రతిగా ప్రాణం తీసివేస్తున్నా కూడా ఎక్కడ ఆయన కోపాన్ని తెచ్చుకోకుండా సహనం కలిగి ప్రేమను చూపించడం ఉంది చూసారా? ఆయుధం, ప్రేమనే ఆయుధం ప్రియమైన దేవుని వాళ్ళ. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును ఆయుధముగా ధరించుకునడి అని అంటాడు పేతురు గారు. అంటే ఆయన మనసు ఏముంది? ప్రేమనే ఆయుధం ఉంది. ఈ ఆయుధం చేత అనేకులను అపవాది ఎన్ని రకాలైన ఆటంకాలను పెట్టిందో, ఎన్ని దుర్గాలు కట్టిందో వాటన్నిటిని కూల్చివేయగలిగినంత బలము కలిగిన ఆయుధాలను కలిగి ప్రారంభ శతాబ్దంలో ఉన్న అపోస్తులు పోరాడారండి అపవాదితో, వాడి సైన్యంతో. మరి ఈ రోజున వాడు ఎలా ఉన్నాడు? ఎలాంటి ఆటంకాల చేత మనల్ని భ్రమపరుస్తూ ఉన్నాడు? మనం ఎలాగ పోరాటం చేయాలి? ఎలా ఉండాలి ఆ పోరాటం? ఆ పోరాటం ఏదై ఉండాలి? నువ్వు తప్పు చేసి, నువ్వేదో హత్య చేసి, నువ్వేదో గొడవ పడి, ఆ గొడవ పడటం వల్ల నీకు కోర్టులో సమస్య ఎదురయ్యి, నువ్వేదో ఇబ్బందులు పడుతూ ఉంటే అది పోరాటం అయిద్దా? మరి ఏ పోరాటం నువ్వు చేయాల్సింది? విశ్వాస సంబంధమైన పోరాటం. ఇంతకీ విశ్వాసం అంటే అర్థం ఏంటి? నీ కంటితో చూడనిది, నీ చెవులతో వినటం వలన ఉందని నమ్మి దానికోసం ఎదురు చూడటమే విశ్వాసం. మరణం తర్వాత జీవితం ఉందన్న సంగతి క్రీస్తు నోట పలికిన మాటల వలన నువ్వు విన్నావు, నమ్మి ఆ పరలోకం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. అలా ఎదురు చూస్తూ ఉన్న ఈ క్రమంలో నీకెదురయ్యే ఆటంకాలు, నీకెదురయ్యే సమస్యలు, ఈ సమస్యలను నువ్వు గెలిచే విధంగా నువ్వు పోరాటం చేయాలి. అదే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఇప్పుడు పై వచనం చదువుకుందాం చూడండి. తిమోతికి రాస్తున్న మొదటి పత్రికలో 6వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగలిగితే, 6 నుంచి చదువుకుందామండి. 6 నుంచి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. నిజమే కదండి? మనం ఈ లోకంలోనికి ఏమైనా తీసుకుని వచ్చామా?
అలాగని ఈ లోకం నుంచి ఏమైనా తగిలించుకొని తీసుకెళ్ళగలవా? ఆలోచించండి ఒకసారి. ఏవండీ చచ్చిపోయినప్పుడు ఆ పెట్టెలో ఆయనకి సంబంధించినయన్నీ ఏసేస్తా ఉంటారండి. ఆయనకిష్టమైన వస్తువుల్ని, ఆయనకిష్టమైన వాటినన్నిటిని ఆ పెట్టెలో ఏసుకెళ్తారు. ఏసి తీసుకెళ్తారు. ఆ పెట్టెలో ఏసినంత మాత్రాన ఆయనతో ఏమన్నా ఎళ్తాయా? ఆ శరీరమే ఎళ్ళలేదు. ఆ దేహాన్ని విడిచిపెట్టేసాడు. ఒంటరిగా వెళ్ళిపోయాడు ఆత్మగా. అదే చెప్తున్నాడు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. ఈ లోకం నుండి ఏమీ తీసుకొని పోలేం. మరి అలాంటప్పుడు మనకి ఏదుంటే చాలు ఈ లోకంలో? కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి యొంది ఉండుము. తృప్తి పొంది ఉండుము. అంటే ఈ భూమి మీద ఈ జ్ఞానం నీకు అర్థమైతే ఏ దినపు ఆహారము నీకు దయచేయమని అడుగుతావో అది ఉంటే ఏం కలిగి ఉంటావు? తృప్తి కలిగి ఉంటావు. ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు దీంతో సరిపెట్టుకుని తృప్తి కలిగి ఉండండి అని చెప్తే అపవాది ఈ సమాజానికి ఎలాంటి బోధ చేసిందో ఇప్పుడు మీరు అంతా ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏం బోధ చేసిందండి? పుట్టిన తర్వాతట మంచి చదువు చదవాలట. చదివిన తర్వాత మంచి హోదా, ఉద్యోగం. ఉద్యోగం తర్వాత ఆస్తి, వివాహం, పిల్లలు. ఆళ్ళకి మళ్ళా తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తిని అలాగ సంపాదించి అక్కడ పెట్టాలట. దేవుడు చెప్పాడా? ఎవరు నేర్పించారు ఈ జ్ఞానాన్ని? ఈరోజు ఈ లోకంలో మనుషులంతా పరుగులు తీస్తున్నది, పాకులాడుతుంది. వీటి కోసం కాదంటారా చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒకడికి డబ్బంటే పిచ్చి, ఒకడికి పేరంటే పిచ్చి, ఒకడికేమో అధికారం అంటే పిచ్చి, ఇంకొకడికేమో ఇంకేదో పిచ్చి. ఇలా ఈ లోకంలో ఏవేవో కూడబెట్టుకోవాలి, ఏవేవో అధిగమించాలి, ఏవేవో సాధించాలన్న ఉద్దేశంతో తను లేనిపోని కష్టాలు, శ్రమల్లోనికి వెళ్ళిపోవటం లేదంటారా చెప్పండి ఒకసారి. ఇది దేవుడు కావాలని నీతో ఏమని చెప్పాడా? ఏం చెప్పాడు దేవుడు? అన్న వస్త్రములు కలవారయుండి వాటితో తృప్తి పొంది ఉండండి. కానీ ఈ సంతృప్తి మనుషుల్లో ఏమైనా ఉందంటారా చెప్పండి? తృప్తి ఉంటదంటారండి? 1,00,000,000,000 ఉన్నవాడికి కూడా తృప్తి ఉండదండి. ఎందుకంటే ఆడికి 5,00,000,000,000 ఉన్నవాడు కనపడతా ఉంటాడు పైన. వీడు ఏం కావాలంటే నా పైన ఇంకెవడు ఉండకూడదు. మొత్తం నేనే ఉండాలి. అపవాది అనుకున్నాడు కదండి. దేవుని సింహాసనము కంటే కూడా పైగా తన సింహాసనాన్ని ఎక్కించుకోవాలంటే అందరికంటే నేనే ఫస్ట్ ఉండాలి. కొంతమంది డ్రైవ్ చేసేవాళ్ళు కూడా ఉంటారండి. ఈ రోడ్డు మీదకి వెళ్ళాడంటే ఈడి ముందు ఇంకెవడు ఉండకూడదు. ఏ పని ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళందరినీ దాటుకుంటూ దాటుకుంటూ చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడో ఎక్కడో దురదృష్టం కొద్దీ పోతాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? అంటే తృప్తి ఉండదు. తాను ఏ స్థితిలో ఉన్నాడో, ఏ స్థితిలో దేవుడు ఉంచాడో, ఆ స్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోవాలన్న ఆలోచన ఏ ఒక్కరికి లేదండి. మరి దేని మీద మనసుంది? దేన్ని ఆశించి బ్రతుకుతూ ఉన్నాడనంటే ఈ భూమి మీద ఏదో సాధించేయాలి, ఏదో మిగిల్చి వెళ్ళిపోవాలి. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడేమో అన్న వస్త్రములు కలిగి వాటితో తృప్తి పొంది ఉండండి అని అంటున్నాడు. అయితే లోకమంతా దేని మీద మనసు పెట్టిందో తెలుసా? ఈ భూమి మీద నీకు ఏది కావాలనుకున్నా అవన్నీ ముడిపడింది దేంతో తెలుసా? అధికారం కావాలంటే ఏది ఉండాలి? పేరు రావాలంటే ఏం కావాలి? ఇంకేదన్నా కావాలంటే ఏం కావాలి? అన్నిటికీ మూలాధారం ఏది ఈ లోకంలో అంటే డబ్బండి. కదా? ఇప్పుడు చదవండి. ధనవంతులు అగుటకు అపేక్షించువారు అంటున్నాడండి. ధనవంతులు అగుటకు ఆపేక్ష. ఆపేక్ష అంటే కోరిక. ఏం సాధించడానికి? భూమి మీద గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించాలి. ఈ ఆపేక్ష కలిగిన వారట, అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేక యుక్తములను, హానికరములునైన అనేక దురాశలలో పడుదురు. ఏమంటే 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఈ మాటలను మనల్ని ప్రేమించి నాయన శాంతితో సమాధానంతో ఏ ఇబ్బంది లేకుండా ఏ దినపు అవసరతలు వాటికి మీకు అందేటట్లుగా అన్నిటినీ సమకూర్చుకొని హాయిగా మీకు ఇవ్వబడిన ఈ కాలాన్ని సంతోష హృదయంతో జీవించండి అని దేవుడు చెబితే ఎంతున్న బ్యాంకులో మనకి మాత్రం మనశ్శాంతి మాత్రం ఉండదు. ఉండదంటారా? ఉండదంటారు చెప్పండి. ఉంటేనేమో అది ఎలా చేయాలి, లేకపోతేనేమో ఎలా దాన్ని నింపాలి. అంతే కదండి. పోన్లే ఈ నెలకి సరిపడా ఉన్నాయి, ఇక దేవుని కోసం ఆలోచిద్దాం అని అనుకుంటారా? లేదండి. నిరంతరము దాని మీదే ధ్యాస.
నిరంతరము దానికోసమే తపన. ఎందుకంటే అదుంటే అన్నీ ఉంటాయనే ఒక భ్రమ ఈ ప్రపంచానికి అపవాది చూపించిందండి. ఎవరినైనా అడిగారనుకోండి, డబ్బుంటే చాలండి, ఇదేముందండి, కొండ మీద కోతని దించేస్తాను. అవును కదండి? సరే, అదే డబ్బు నీ దగ్గర ఉంది, నీకు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యాన్ని తీసేస్తుందా డబ్బు? చెప్పండి. అదే కోట్ల కొలది, లక్షల కోట్ల కొలది నీ దగ్గర ఉంది, నీ శరీరానికి వచ్చిన రోగాన్ని, నీ అనారోగ్యాన్ని ఆ డబ్బు తీసివేయలేదు. ఒకవేళ నువ్వు చనిపోతే ఆ ధనం నిన్ను తిరిగి లేపలేదు. నీ ధనం ఈ భూమి మీద కొంతవరకే, కొన్ని కార్యక్రమాలు మాత్రం అది చేయగలదు. అన్ని కార్యక్రమాలు దాని వలన సాధ్యము కాదు. కానీ ప్రపంచాన్ని అది ఎలా నమ్మించిందంటే, నాతోనే నీకు ఏదైనా పని అయిపోద్ది. చదవండి. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఆలోచించడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ధన ఆపేక్ష సమస్తమైన కీడులన్నింటికి అదే మూలమట. కీడు నీ మీదకి వచ్చేస్తుందని అంటే ఎక్కడ నువ్వు దీనికి లొంగిపోయావనే సంగతి మొదట నీ కుటుంబంలో నువ్వు ఆలోచించుకోవాలి. ఏమంటే బైబిల్ని ఇలా మనం నమ్ముతామండి? దేవుడు చెప్పిన మాటని ఇలాగ మనం ఆలోచిస్తామండి? నాలో ఏ లోపం ఉంది, నేను ఈ నష్టంలోనికి వెళ్ళిపోవటం వెనక నా ఆలోచనలో ఎక్కడైనా తప్పు జరిగిందా అని బైబిల్ ముందు కూర్చొని ఎప్పుడైనా మీరు పరిశోధన చేయగలిగితే, మీ సమస్యలన్నిటికీ చాలా గొప్ప సమాధానం బైబిల్ మాత్రమే చెప్పగలదు ప్రియమైన దేవుని వాళ్ళారా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. ధనమును నమ్ముకొనువాడు, ఆగుదామండి. సహజంగా దేవుణ్ణి నమ్ముకున్నాను బ్రదర్ నేను అని అంటాం. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారండి? నమ్ముకున్నానండి. ఎందుకు నమ్మాము? ఎలా నమ్మాము దేవుణ్ణి? ఎలా నమ్మాము మనం? నేను నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడంటే, నేను ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నా దేహాన్ని ఆయన పని కోసం వాడి, ఆయన మహిమ కొరకు వాడి, నేను నా ప్రాణాన్ని పోగొట్టుకున్న యేసు రెండవ రాకల్లో దేవుడు నన్ను ఏం చేస్తాడు? సమాధిలో నుండి తిరిగి లేపుతాడు. నేను చనిపోయిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను క్రీస్తునందు మరణించాను కనుక నాకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, సమాధిలో నుండి దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. ఎలా లేస్తానంటే, మళ్ళా చావు లేని శాశ్వత కాలం, యుగ యుగములు అమరత్వంతో జీవించే ఒక గొప్ప మహిమ దేహాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడనే నిరీక్షణ ఎవరిని నమ్ముకుంటే ఉంది? దేవుణ్ణి నమ్ముకుంటే ఉంది. అవును కదండి? కానీ లోకం నమ్మింది ఎవరిని? దేవుని కంటే డబ్బునండి. చదవండి, అదే చెప్తున్నాడు ఇక్కడ. ధనమును నమ్ముకునేవాడు నమ్ముతున్నాడా మనిషి? దాన్ని తప్ప ఇంకెవరిని నమ్ముతున్నాడండి? అవును కదండి? ఇది నా దగ్గర ఉంటే నాకు ఏ సమస్య ఉండదు. ఇదిగో నా దగ్గర అనారోగ్యమా, ఇదిగో నా చేతుల్లో హెల్త్ పాలసీలు ఉన్నాయండి, నాకేం ప్రాబ్లం లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళైనా నేను వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటాను. రోగం వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్తాను, డబ్బులు ఇదిగో పాలసీ ఉంది కదా, వాళ్ళు ఇచ్చేస్తారు. ఒకవేళ నేను చనిపోతే ఇదిగో నా మీద ₹1,00,00,000 పాలసీ ఉంది నాకు, నా పిల్లలకి ఏం ఇబ్బంది లేదు, డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. ఇవే కదండి మనిషి నమ్ముతూ ఉన్నాడు. మరణం అంటే కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ అవసరాలకి ఇదిగో డబ్బు ఇంత ఉంది, దీనికి ఇంత ఉంది, దీనికి ఇంత ఉందని. ప్రతి విషయంలోనూ దేవుని స్థానాన్ని ఆక్యుపై చేసేసి ఎవరొచ్చి కూర్చున్నారో తెలుసా? ధనం వచ్చి కూర్చుందండి మానవ మస్తిష్కంలో. దాన్ని నమ్ముతాడు దేవుని కంటే కూడా. కాదంటారు చెప్పండి? అయితే దేవుడు అంటున్నాడు కదా, ధనమును నమ్ముకొనివాడు పాడైపోతాడు. పాడైపోతాడు. ఎందుకనంటే అది కొంతవరకే నీకు మేలు చేస్తుంది, కొంతవరకే నీ అక్కరను తీరుస్తుంది. అన్ని సందర్భాల్లో అది నీకు పనికి రాదు. పెద్ద పెద్ద భవనాలండి దుబాయ్లో, ఎన్నో వందల అంతస్తుల భవనాలు. ఆ క్షిపణులు వచ్చి అటు మీదగా అవన్నీ పడతా ఉన్నాయనే భయంతో అందరూ వాటిల్లో నుంచి కిందకు వచ్చేసి రోడ్ల మీద నిలబడి కేకలు వేస్తే ఆర్తనాదాలతో ఎప్పుడు ఫ్లైట్ దొరికితే ఎలా బయటపడాలంటే అలా బయటపడిపోదాం అనే అభిప్రాయంతో తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు డబ్బు ఉంది కదా వాళ్ళ దగ్గర, గొప్ప ఆస్తి ఉంది కదా,
గొప్ప గొప్ప దస్తావేజులు, ఆస్తులకు సంబంధించిన అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ వదిలి పారిపోతున్నారా? పట్టుకొని పారిపోతున్నారా? ముందు ప్రాణం నిలబెడితే తర్వాత ఏదైనా చేయొచ్చు. అంటే ఈ దినాన వీళ్ళకి ధనం అవసరం రాలేదా? లేదండి. అదే దేవుడు నీతో ఉంటే నీకు కాపుదల ఉంటదా? ఉండదా? ఇందాక విన్నాం కదా! ఆయన దూత ఏం చేస్తాడట? నిన్ను కావలి కాస్తాడు. నీకు కాపరిగా ఉంటాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. యెహోవా దూత వారికి కావలిగా ఉంటాడు. ఎలా కావలిగా ఉంటాడనంటే, ఏ అపాయం నీ మీదకి వచ్చినా కూడా నీకే నష్టము జరగదు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి అలాంటి దేవుడిని సమాజం నమ్ముతుందా? లేదా ఈ రంగు కాగితాన్ని నమ్ముతుందా అంటే, దీని మీదున్నంత వ్యామోహం, దీని మీదున్నంత భక్తి, దీని మీదున్నంత నమ్మిక దేవుడి మీద ఈరోజు సమాజానికి లేనే లేదు. అందుకే దేవుడి దగ్గరికి వచ్చాక కూడా మనం ఏమడుగుతుందో తెలుసా? డబ్బులే కావాలి తండ్రి మాకు. యేసుక్రీస్తు దగ్గరికి శిష్యులొచ్చారు. కైసరికి పన్నివ్వాలి కదా! ఏం చేయమంటావు అని. అప్పుడు ప్రభువు అంటున్నాడు, మీ దగ్గరున్న రోక ఇవ్వండి అనంటే, దీని మీద చేవ్రాత, దీని మీద బొమ్మ ఎవరిదేనంటే కైసరిది. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? కైసరివి కైసరికి, దేవునివి దేవునికి చెల్లించండి. మరి దేవునివేంటి? కైసరివి నాణేలైతే దేవునివేంటివి? దేవుడు ఏం చేయగలడు? ఆయన ఏం చేయగలడు? శూన్యంలో విశ్వాన్ని కలిగిన వాడికి. ఆలోచించండి ఒకసారి. ఒక చిన్న నీటి కణంగా ఉన్న మనలను ఇంత గొప్ప ఆకారంగా నిర్మించి ఈ లోకంలోనికి పంపించి, ఈ విశాలమైన ఈ విశ్వంలో ఈ దేహానికి అవసరమైన వాటినన్నిటినీ కూడా మాట చేత కలిగించిన మహోన్నతమైన శక్తిమంతుడైన దేవుణ్ణి నువ్వు పక్కన పెట్టి, మనుషులు తయారు చేసిన రంగు కాగితం మీద మనసు పెట్టుకున్నాడండి ఈ సమాజం. అందుకే అంటున్నాడు కదా, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, ఆ నీతిమంతుడు చిగురు ఆకువలే వృద్ధి నందును. ధనమును నమ్ముకున్నావా? విశ్వాస సంబంధమైన ఈ మంచి పోరాటంలో నీకు చాలా అక్కరకు ఉంటుంది ధనం. అంటే దేవుని పని చేయాలంటే డబ్బులు కావాలి. దేవుని కోసం బ్రతకాలంటే ధనం కావాలి. అలాగని ఈ పనిని విడిచిపెట్టేసి దాన్ని సంపాదించడం కోసం వెళ్ళమని దేవుడు చెప్పాడా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇదే తిమోతికి రాస్తూ రెండవ పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం చూడండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడునో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన సంబంధమైన వ్యాపారములలో చిక్కుకొనడు. నువ్వు దేవుని సంతోషపెట్టాలి, పరలోకాన్ని చేరుకోవాలి, ఆయన అప్పగించిన పని నేను సంపూర్తి చేయాలని అనుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన వాటిలో చిక్కుబడిపోయి మరల నీ సమయాన్నంతా నువ్వు దుర్వినియోగపరచొద్దని అంటున్నాడు. మరి ఇవన్నీ కావాలి కదండి దేవుని కోసం. దేవుని పని అంటే ఇవన్నిటితో చాలా అవసరం ఉంది కదండి. మరి ఎలాగండి అని అంటావా? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి, నీ నీ పనికి ఏదైతే అవసరం ఉందో, ఏమండి, పని చేయటానికి వెళ్ళిన వాళ్ళకి పనిముట్లు ఎవరు ఇవ్వాలండి? యజమాని ఇస్తాడా? పని అతను కొనుక్కొచ్చుకుంటాడా? టాపీ పనికి వెళ్ళాం అనుకోండి, మేస్త్రి గారికి అక్కడ టాపీ యజమాని ఇవ్వాలి, గమేళాలు ఇవ్వాలి, సిమెంట్ ఇవ్వాలి, ఇసుక ఇవ్వాలి, మెటీరియల్ అంతా ఆయనే తెచ్చి పెడితే ఈయనెళ్ళి ఆ పనిముట్లతోటి పని చేస్తాడు. ఇప్పుడు దేవుడు అప్పగించిన పనిని మనం చేయటానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఎవరు చేయాలి? దేవుడు చేస్తాడు. మరి ఆయన చేయవలసి ఉంటే ఆయన చేసేది వరకు ఎదురు చూడకుండా మనం మన సొంత ఆలోచనతో ఎటు వెళ్ళిపోతున్నాం మళ్ళా? ఈ లోక సంబంధమైన వాటిల్లో చిక్కుపడిపోవడం. అలా చిక్కు పడిపోయిన తర్వాత ఎలాంటి శ్రమలోకి వెళ్ళిపోతా ఉన్నామో ఇందాక చదువుకున్న వచ్చినవి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేక యుక్తములను, హానికరములునైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి ఏం చేస్తాయో తెలుసా? మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. చాలా సులువుగా మునిగిపోతామండి. దేనికోసం అంటే డబ్బండి, ధనం, ఆశ.
అది ఎంతవరకు అవసరం అంటే, ఈ పూటకి మనం బ్రతకడానికి అవసరమైతే అంతవరకు ఉంటే చాలండి. కానీ ఈ లోకం ఏం నేర్పించేసిందనంటే, నీకు తరతరాలకు సరిపడినంత ఉంటే గాని నీకు మనశ్శాంతి ఉండకూడదు. అవును గదండీ! ఏవండీ సంపాదిస్తాడు, సంపాదిస్తాడు, పరుగులు తీస్తాడు. దేహాన్నంతా నలగొట్టుకుంటాడు. మొత్తం అంతా బ్యాంక్ నింపేస్తాడు. నింపిన తర్వాత హాయిగా కూర్చొని డైనింగ్ టేబుల్ మీద భోంచేద్దామని అనుకున్నాడనుకోండి, చేపల కూర తినలేడు. అవును కదండీ! మషాలా ఏసిన కూర తినలేడు. స్వీటు అసలు దగ్గరికే రానీయడు. ఏ ఆహార పదార్థం గూడా అతనికి ఇష్టమైంది ఏది గూడా నోట్లో పెట్టుకోవడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే, ఆరోగ్యం అంతా ఏమైపోయింది? కోల్పోయాడు. మరి నువ్వింత సంపాదించావు గదా! ఇంత కూడబెట్టావు కదా! సుఖంగా ఒక పూట తినలేనప్పుడు ఎందుకయ్యా నీకీ కష్టం? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. కంటి నిండా నిద్రుండదు. కడుపు నిండా ఆకలి తీరా భోజనం చేయలేడు. ఏ ప్రయత్నం చేసినా కూడా నెమ్మది, సమాధానం ఉండదు. ఎందుకంటే ఎవడొచ్చి కొట్టుకుపోతాడో, ఎవడొచ్చి మీద పడతాడనే భయం. కాదంటారా చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మంచి మాటలు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో ప్రారంభం నుంచి చూడగలిగితే హ్మ్. 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 10వ వచనం నుంచి చదవండి. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ద్రవ్యాన్ని అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు. ఏమండి విశ్వాస సంబంధమైన మంచి పోరాటంలో డబ్బును తీసుకొచ్చి పెట్టాడేంటి దేవుడు? ఈ లోకంలో ఈరోజు నిన్ను దేవుని కోసం బ్రతకనీయకుండా అపవాది తన అస్త్రంగా, ఆయుధంగా ఈ భూమి మీద పెట్టింది డబ్బునే గనక. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? దేవుని స్థానాన్ని ఆక్రమించేసి దేవుడు ఉండవలసిన స్థానంలో అదొచ్చి కూర్చొని దేవునికి చేయవలసిన సేవను తనకు చేయించుకుంటా ఉంది ఈ లోకంలో ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే బుద్ధి చెబుతూ ఉన్నాడు దేవుడు. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. అంటే అపేక్షించేవాడు కూడబెట్టుకున్నా కూడా వాడికి ఏముండదట? తృప్తి ఉండదట. ఏమంటే తృప్తి లేకుండా ఏమైనా మనం ఆనందించగలమా చెప్పండి? చక్కని భోజనం ఉందండి. ఆ! తిన్న తర్వాత ఏం కలగాలి మనకి? చాలా బావుందండి. భలే రుచిగా ఉందండి. కడుపు నిండా తినేసానండి. అంటే అర్థం ఏంటి? తృప్తిగా తిన్నాం. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇప్పుడు ద్రవ్యంని అపేక్షించేవానికట ఆ ద్రవ్యం వాడి దగ్గరికి వచ్చినా కూడా ఏముండదట? తృప్తి అనేది ఉండదట. ధన సమృద్ధిని అపేక్షించి వాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన యెడల దాన్ని భక్షించి వారిని ఎక్కువ అగుదురు. ఒకవేళ ఎక్కువైతే ఆస్తి ఏమైద్దట? దాన్ని తినేయటానికి వచ్చేస్తారు రాబందుల్లాగా ఎవరో చుట్టాలు. ఆ ఇంటి పేరిటోడు, ఈ ఇంటి పేరిటోడు, ఆ చుట్టం, ఈ చుట్టం మొత్తం అందరూ వచ్చేసేసి జారతారు. దేనికోసం చూస్తా ఉంటారు? ఇతను ఎప్పుడు పోతాడా? ఈ సీట్ నేను ఎప్పుడు ఎక్కాలా? అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఈ రోజున దేవుణ్ణి నమ్మవలసిన ఆయన పిల్లలమైన మనల్ని దేవుని కంటే ఎవరిని నమ్మేటట్లుగా చేసేసింది అపవాది. చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. ఆస్తి ఎక్కువైన వేళ దాన్ని భక్షించు వారిని ఎక్కువగుదురు. కన్నులారా చూచుటే కాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? అంతే కదండి. కళ్ళారా చూడటం తప్ప ఇంక దాంతో మనం చేయగలిగింది ఏమన్నా ఉందా? ఇదిగోరా కనపడి 100 ఎకరాలు నాదే అంటాడు. పద ఒకసారి అలా చుట్టొద్దాం అన్నాడు అనుకోండి. 100 ఎకరాలు తిరిగి రావాలంటే కాళ్ళు ఏమన్నా పనిచేస్తాయా? చూడటం అంతే. చూసి చెప్పుకోవటం, చెప్పుకొని ఆనందించడం తప్ప అనుభవించడానికి అవకాశమే లేదండి. కష్టజీవులు కొద్దిగా తినినను, ఎక్కువగా తినినను కష్టపడి అలా వచ్చేసారనుకోండి. బయట అలా మంచం వేసుకుంటారు. అలా పడి నిద్రపోతారు. ఎవరు? కష్టజీవులు. ఏనాటి కష్టం ఆ రోజు చేసుకుని కడుపు నిండా తిన్నవారికి ఏముంటదండి? సుఖ నిద్ర ఉంటుంది. కానీ ఆ! అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఏమండి ఇవన్నీ అవాస్తవాలా? వాస్తవాలంటారా చెప్పండి? నిజంగా జరిగాయి అంటారా? కాదంటారా?
ప్రతి మనిషి జీవితంలో జరుగుతున్న యథార్థమైన సంఘటనలు దేవుడు తెలియచేస్తూ, నాయన నా పిల్లలు మీరంతా కూడా మీరు నష్టపోకూడదు, మీరు దుఃఖపడకూడదు, మీరు సంతోషంగా బ్రతకాలి, నా దగ్గరికి వచ్చేయాలని దేవుడు ఎన్నో మేలుకరమైన సంగతులు మనకి జ్ఞానయుక్తంగా వ్రాయించి పెడితే ఎవరండి ఈ మాటల్ని స్వీకరించేవారుగా ఉన్నారు చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళ. ఆలోచించండి ఒకసారి. ఎవరు వీటిని స్వీకరించగలుగుతా ఉన్నారు, ఎవరిని వీటిని మనసును పెట్టగలుగుతున్నారంటారు చెప్పండి. ప్రారంభ శతాబ్దంలో ఉన్న విశ్వాసులకు, క్రైస్తవులకు ఇది బాగా అర్థమైపోయిందండి. ఈ లోకం అశాశ్వతమైనదని, వాస్తవమైన లోకం పరలోకమని, మనమంతా ఈ లోకాన్ని విడిచిన తర్వాత అక్కడికి మనం చేరుకోవాలన్న సంగతి ఎరిగిన వారుగా తమకున్న వాటినన్నిటిని అమ్మి, స్థిరాస్తులన్నిటిని అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టి వాళ్ళు ఎలా బ్రతికారో తెలుసా? ప్రతి దినము అందరూ ఏకాత్మతో ప్రార్థిస్తూ, ఏకాత్మ కలిగి తమకు కలిగినవన్నీ కూడా అందరివి అనుకొని హ్యాపీగా తమ జీవితాన్ని కొనసాగించారండి. ఆలోచించండి ఒకసారి. మరి ఈ రోజున ఎటు పోతనే మన ఆలోచనలు అంటారు చెప్పండి. మన విశ్వాసం ఎటువైపు వెళ్ళిపోతా ఉందంటారు. మన విశ్వాస జీవితంలో ఎక్కడ వరకు మనం పరలోక ప్రయాణంలో ఎన్ని మెట్లు మనం ఎక్కగలిగాం అంటారు చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళు. వీటన్నిటిని దాటి, వీటన్నిటిని మరి విసర్జించి, వీటన్నిటిని విసర్జించి పరలోకం కోసం ఆశ కలిగి నీ విశ్వాసాన్ని కొనసాగించగలుగుతున్నావా? ఈరోజు నువ్వు ఆలోచించాలి. ఆలోచించాలి. ఏదో ప్రార్థన పెట్టారు, వచ్చేసాం, ఆరాధనకు వచ్చేసాం, ప్రార్థనకు వచ్చేసాం, వాక్యం విన్నాం, ప్రార్థన చేసాం, అయిపోయింది, వెళ్ళిపోయాం అంటే వెళ్ళిపోతాం పరలోకానికి చెప్పండి? ఇప్పటి వరకు మనం ఏం చేశాము, ఎన్ని సాధించాము, ఈ పరలోక ప్రయాణంలో ఎన్ని మెట్లు మనం ఎక్కాము, ఇంకెంత దూరంలో ఉన్నాము, ఇంకా సాధించవలసింది ఏంటి? ఇది కదా నువ్వు నేర్చుకోవాల్సింది. చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళు. నీ జీవితంలో దేవుని నమ్మినందుకు గాను ఏ విషయాల్లో నువ్వు ఈ పోరాటాన్ని ఎదుర్కొన్నావు, ఎన్నెన్ని విషయాలు నువ్వు గెలిచావు, దేవుని గెలిపించావు. చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళ. ఒక యోబు జీవితాన్ని మనం తెలుసుకున్నాం కదా. యోబుకు అన్నిటినీ దేవుడు ఇచ్చాడు. అన్నిటినీ ఇచ్చిన ఎలా ఉన్నాడు యోబు అని అంటే, యథార్థవర్తనుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించాడండి, విసర్జించాడు. ఆలోచించండి ఒకసారి. మరి ఈ రోజున మన జీవితంలో ఎలా ఉంటా ఉన్నాం చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మనలో పరిశుద్ధత ఉందా? మనలో యథార్థత ఉందా? మనలో చెడుతనాన్ని విసర్జించగలిగామా? లేదా ఇటువైపు లోకాన్ని ఆశిస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ మరల దేవుడు పరలోకం అని ఎదురు చూస్తూ ఉన్నామంటారా చెప్పండి? ఈ పోరాటం ఎలా ఉంది? ఒకవేళ నువ్వు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే నీకు ఎన్నో శ్రమలు ఎదురవుతాయి, నీకు ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఏంటా ఇబ్బందులు అని అంటే ఈ లోక సంబంధమైన వాటి విషయంలో. మరి అలాంటప్పుడు నువ్వు ఓర్చుకొని సహించి నువ్వు భక్తి జీవితంలో ఎదగటం కొరకు అవన్నీ వచ్చిన పెను ప్రమాదాలు నీకు ఎదురైన విశ్వాస జీవితంలో ఎదురుబడి నిలువబడి దేవుని కోసం నువ్వు జయించగలుగుతూ ఉన్నావని విశ్వాసాన్ని, నీ భక్తిని. చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళ. లేదా చిన్న చిన్న విషయాలకి బలహీన పడిపోతా ఉన్నావా? ఆలోచించండి ఒకసారి. ఏమండి, ఎందుకు ధనాన్ని వద్దంటున్నాడండి దేవుడు? మరి యోబుకి ఇచ్చాడు కదా, అబ్రహాం గారికి ఇచ్చాడు కదా, లోతుకి ఇచ్చాడు కదా. మరి అబ్రహాం గారికి లోతుకి ఇచ్చిన ఆస్తి ఎంత అని అంటే దేవుడు వారిద్దరూ కలిసి ఒక దేశంలో ఉండటానికి సరిపడినంత అంటండి. ఏమండి, ఒక దేశంలో సరిపడనంత ఆస్తి అంటే ఎంత ఉంటుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడు, లోతుకి ఇచ్చాడు. వాళ్ళకి సరిపోవట్లేదట, అందుకని లోతు దూర ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ దూర ప్రాంతానికి వెళ్ళాలనుకున్న లోతు ఏ ప్రదేశాన్ని కోరుకున్నాడో మీరు ఈరోజు ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళ. దేవుడు ఎందుకు వద్దంటున్నాడంటే ఆయన మనం ఇష్టం లేదా? మన దేవునికి మరి సంతోషంగా సుఖంగా ఉంటుంది దేవునికి ఇష్టం లేదనా? కాదండి. మన పిల్లలకి మనం సైకిల్ కావాలి మమ్మీ అంటే అప్పుడే వద్దురా అంటావు. ఎందుకు? ఇస్తే వాడు ఏమైపోతాడు? ప్రమాదాల్లో పడతాడు. బండి ఇప్పుడే వద్దురా, ఇంకా నీకు ఇంకా వయసు రాలేదు అంటే వాళ్ళకి అది నష్టం కలిగించద్దు అన్నప్పుడు మనమేమో పర్వాలేదు వాడు మేనేజ్ చేయగలడు అన్నప్పుడు వాడికి ఇస్తాం. ఈరోజు ధనాన్ని కూడా నేను విశ్వాస జీవితంలో దేవునికి ఎంత మరి చాలా భక్తిగా నేను బ్రతుకుతున్నానండి, అయినా నాకు కష్టాలు ఉన్నాయి, అయినా నాకు ఇబ్బందులు ఉన్నాయి, ఇదిగో ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉన్నాయి, ఎందుకు దేవుడు ఇవ్వటం లేదని ఒకవేళ నువ్వు కుంగిపోతా ఉన్నావేమో. ఆయన ఎందుకు ఇవ్వటం లేదన్న సంగతి నీకు అర్థం కావాలంటే ఇస్తే ఎలాంటి నష్టం జరిగిద్దో నీకు తెలియాలి. లోతు జీవితాన్ని ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం ముగించేస్తానండి త్వరగా. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడు ప్రియమైన దేవుని వారలారా. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం.
నీ చెల్లెలైన సుధమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియుననున్నదియే. జాగ్రత్తగా ఆలోచించుడు ప్రియమైన దేవుని వాళ్ళ, ఎందుకు నీకు అవసరానికి మించి నీ చేతికి అందటం లేదు, నిలబడటం లేదని అంటే, ఒకవేళ ఆస్తి ఎక్కువైపోతే ఏమొస్తుందో తెలుసా మనిషికి? గర్వం అండి. ఏది ఎక్కువ కాకూడదు? సొదొమ గొమొర్ర అనే పట్టణాల విషయం మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. అగ్ని గంధకాల చేత దేవుడు వాటిని కాల్చివేశాడు. అంత భయంకరమైన పాపంలో వాళ్ళు మునిగిపోవటానికి కారణం ఏమని చెప్తున్నాడు తెలుసా ఇక్కడ? చదవండి ఇప్పుడు మరలా. నీ చెల్లెలైన సుధమ చేసిన దోషం ఏదనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వం. గర్వం గర్వం ఎందుకు కలిగేసింది దానికి గర్వం అని అంటే, కడుపు నిండా ఆహారం ఉంది, నిల్వలు ఇంకా చాలా ఉన్నాయి. అంతే కదండి. ఇంట్లో బియ్యం ఉన్నాయి అనుకోండి, కూరగాయలు ఉన్నాయి అనుకోండి, ఇంట్లో ఏ అక్కర లేదు అనుకోండి, మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి? అది ఆకలితో ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా మాట్లాడతారు? అప్పుడు మాట్లాడటం వేరు, ఇప్పుడు మాట్లాడటం. ఇప్పుడు ఏమైపోతానంటే గర్వం. గర్వం. నిర్విచారమైన ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితి. సుఖస్థితి అంటే నీకు విచారాలు ఎందుకు ఉండాలనంటే, గర్విష్టిగా నువ్వు మారకుండా ఉండాలి కనుక, నువ్వు దేవుని వైపు చూడాలి కనుక. ఆకలి తీరాలంటే దేవుని వైపు చూస్తే ఆయన నీకు ఆహారాన్ని ఇస్తాడు, అనుదినం ఇస్తా అన్నాడు. నీ ఆకలి తీరుస్తాడు, నీ అవసరాలను తీరుస్తాడు. ఆయన వైపు చూసి ఆయన చేతుల్లో నుండి ఆ అవసరాలను తీర్చుకోవాలనుకుంటే సరిపోతుంది కదా. కానీ నువ్వేం కోరుకుంటున్నావు? నాకు నిండా కావాలి, నాకు ఇంకా అదనంగా ఉండాలి. ఆలోచించట ప్రియమైన దేవుని వాళ్ళారా. అది దీనులకు దరిద్రులకును సహాయమే చేయలేదట. వీళ్ళు చేసిన పాపం అండి, సొదొమ చేసిన పాపం ఏంటంటే నిర్విచారమైన సుఖస్థితి. ఎందుకు ఇక్కడికి వెళ్ళిపోయాడు లోతు గారు? అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? సొదొమ గొమొర్రా పట్టణాలకి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు లోతు గారు? మనం ఎవరివైనా ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం? మంచి ఆహారం ఈజీగా దొరికే దగ్గర, అన్నీ బాగున్న దగ్గరికి వెళ్ళి హ్యాపీగా బ్రతకాలనుకుంటాం. ఇప్పుడు లోతు గారు కూడా ఎక్కడ కోరుకున్నాడని అంటే, నిర్విచారమైన సుఖస్థితి, ఆహార సమృద్ధి అక్కడ బాగుంది కనుక అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వెళ్ళాడు. బాగుందా అతని కుటుంబం చెప్పండి? లోతు కుటుంబం ఏమైనా బాగుందా? లోతును కూడా దేవుడు నీతిమంతుడని అన్నాడు. లోతును బట్టి అతని కుటుంబాన్ని కూడా కాపాడాలనుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసేటప్పుడు ఎలా తయారయ్యారు వారి కుటుంబం అనే సంగతిని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, ఆ తర్వాత భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది, కుమార్తెలు కూడా దారుణంగా మారిపోయారు. కారణం ఏంటనంటే సొదొమ గొమొర్రా పాపపు స్థితి. దీనికి కారణం ఏంటనంటే ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. ఆలోచించండి ఒకసారి. అది ఉంటే నీకు ఏది గుర్తురాదు? దేవుడే గుర్తుకురాడు. దేవుడే గుర్తుకురాడండి. అందుకనే ఐశ్వర్యంనైనను నాకొద్దు, పేదరికమైనను నాకొద్దు. మరి ఏం కావాలి? ఏ నాటి అక్కర నాటు తీర్చబడితే నాకు చాలు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? కానీ ఈ లోకంలో మనం ఎలా ఆలోచిస్తా ఉన్నానంటే, ఏంటోనండి ప్రభువుని నమ్ముకున్న తర్వాత కష్టాలు అయిపోయినాయి, ఇబ్బందులు అయిపోయినాయి, రావటం లేదు, మిగలటం లేదు, అది చేయటం లేదు, ఇది చేయటం లేదు అని అంటాం. నీకు మేలు కలగాలంటే ఏది ఉంటే సరిపోతుందో దేవుడు నీకు అంతే ఇస్తాడు. దానితో తృప్తిపడి ఉండటం నేర్చుకుంటే నిత్య జీవానికి చేరటానికి నీకు చాలా గొప్ప అర్హతను సంపాదించుకోగలుగుతావు. ఈ లోకాన్ని చూసి మోసపోవద్దు. ఈ లోకమంతా ధనాశ కోసం, ధనార్జన కోసం పరుగులు తీస్తా ఉంది. ధనాపేక్ష అనేక రకాలైన కీడులకు మూలంగా మారిపోయింది. అది కాదంటారా చెప్పండి? దాన్ని ఆశించితేనే కదండి ఏదో ప్రయత్నం చేస్తాము, ఎవడికో డబ్బులు ఇస్తాము, ఇరుక్కుపోతాం, అప్పుల పాలైపోతాం, అటు ఆడేవాడు ఇయ్యి తీరవు. ఏమైపోతాం? మళ్ళీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెనకబడిపోయి ఆ అప్పులు తీర్చుకుంటూ వాడు అవన్నీ తీర్చుకుంటూ ఏడుపు మొహం పెట్టి కూర్చోడు. దేవుడు చెప్పాడు కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, దాన్ని ఆశించొద్దు, నీకు కలిగిన దాంతో సంతృప్తి చెందని మాట ఒకవేళ మనం విని మన మనసును అదుపు చేయగలిగితే ఈ నష్టంలో మనం వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉండదు ప్రియమైన దేవుని వాళ్ళ. ఏమండి, ఇంత జ్ఞానాన్ని ఎవరండి చెప్తారు మనకి చెప్పండి? పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పగలరా? మన పూర్వీకులు ఎవరైనా చెప్పి మనల్ని సన్మార్గంలో నడిపించగలరా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అనుభవపూర్వకంగా దేవుడి సంగతులని
మనకు వ్రాయించాడు. అందుకే చెప్తున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం చూడండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు, వీటిని విసర్జించు. ఏంటవి? ధనాన్ని, ధనాపేక్షను, వాటి వలన జరిగే నష్టం, ఇవన్నీ కూడా నువ్వు అర్థం చేసుకుని ఈ ఆశను నువ్వు విసర్జించు. దేవుడు నీకు ఇచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఆయన అప్పగించిన పనిని త్వరగా ముగించే, త్వరగా ముగించే. అదవుతుందా ప్రియమైన దేవుని వల్ల? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. ఎన్ని ప్రయాసాలు చెప్పండి దీనికోసం. ఎన్ని ప్రయత్నాలు చేస్తారు, ఎన్ని ప్రయాస పడతారు, ఎంతగా నలిగిపోతూ ఉంటారు చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. కానీ దేవుడు అంటున్నాడు కదా, దాని కొరకు ప్రయాస పడవద్దు. ఒకవేళ నీ మనసులో అలాంటి అభిప్రాయం ఒకవేళ ఉంటే దాన్ని విడిచిపెట్టే. ఒకవేళ నువ్వు దాని మీద దృష్టి పెట్టిన తోటనే అది నీకు లేకపోను. ఇదేంటండి? నువ్వు గనక దాని మీద దృష్టి పెట్టావా, అస్సలు లేకుండా పోతుంది అది. దానికోసం నువ్వు ప్రయాసపడొద్దు అని అంటున్నాడు దేవుడు. క్రీస్తుని నమ్మిన తర్వాత ఆయన ఏది చేయలేడు అనుకుని నువ్వు ఆయన మీద నుంచి నీ మనసును దాని మీదకి మళ్ళించుకున్నావు చెప్పు. ఏమండి, మనం నమ్మిన దేవుడు సజీవుడండి. ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదండి. మరి అసాధ్యమైనది ఏమీ లేదని నమ్మి నువ్వు ఎందుకు మళ్ళా నీ మనసును మరొక దాని వైపు తిప్పుతూ ఉన్నావు? ఆలోచించండి ఒకసారి. ఒకవేళ నువ్వు తిప్పి నువ్వేదో సాధిద్దామని అనుకున్నావు, నువ్వు అనుకున్న తోటనే ఏమైపోయిద్దని అంటున్నాడు దేవుడు, అది నీ దగ్గర లేకుండా పోద్ది అంటున్నాడు. మళ్ళా చదవండి మాట. ఐశ్వర్యమును పొంద ప్రయాసపడకము. ఒకవేళ నీకు అట్టే అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నువ్వు దాని మీద దృష్టి నిలిపిన తోడనే నువ్వెప్పుడైతే నీ మనసంతా దాని మీద పెడతావో అస్సలు లేకుండా పోయిద్దట. నిశ్చయముగా ఎలా వెళ్ళిపోద్ది అంటే, రెక్కలు కట్టుకొని పక్షి ఎలా ఎగిరిపోయిద్దో నీ దగ్గర నుంచి, నీ అకౌంట్లో నుంచి అలాగా ఎగిరిపోద్దట. మరి ఎక్కడ సంపాదించాలి? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీకు ధనమును కూర్చుకొని. అక్కడ ధనాన్ని సంపాదించడానికి ఇక్కడ ప్రయాసపడమంటున్నాడు. తర్వాత మాట కూడా చూడండి. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. భూమి మీద ఈ ప్రయాసం అంతా వ్యర్థమండి. ప్రభువునందు నువ్వు ఒకవేళ ప్రయాసపడిన వాడవైతే, ఆత్మల రక్షణ కోసం నువ్వు ప్రయాసపడగలిగిన వాడవైతే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కోసం ఒకవేళ నువ్వు ప్రయాసపడితే, నీ ధనము పరలోకంలో ఏమైంది? రెట్టింపు 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 అయిపోతుంది. భూమి మీద నీ అక్కర్లన్నీ ఆయన తీరుస్తాడు. ఏమంటే భూమి మీద మన అవసరాలన్నీ దేవుడు తీర్చలేడా? మనిషి డబ్బు తీర్చేది ఏంటి అని అంటే, నీకు హోటల్లో ఫుడ్ తీసుకురాగలవు, అనారోగ్యం వస్తే మందులు కొనుక్కొని రాగలవు. అవును కదండి? ఆకలికి, అనారోగ్యానికి మందులు, ఆహారం ఎలాగో బ్రతకాలంటే అన్నిటికంటే అత్యవసరమైనది గాలి. ఇది ఎవరిస్తున్నారు? నీకు ఆహారం రావాలంటే వాన కావాలి. ఇది ఎవరిస్తున్నారు? మొక్కలు మరి ఎదగాలంటే సూర్యుడు కావాలి, సూర్యకాంతి కావాలి. అది ఎవరు చేస్తున్నారు? ఋతువులు కావాలంటే కాలం కావాలి, భూమి తిరుగుతూ ఉండాలి. దీన్ని ఎవరు తిప్పుతున్నారు? ఇవన్నీ నువ్వు అడిగితే చేస్తున్నాడా దేవుడు? అడగకుండానే చేస్తున్నాడా? అత్యవసరమైనవి, ఏ మనిషి చేయలేని వాటిని ఉచితంగా దేవుడు ఆయనే పర్యవేక్షించి అన్నిటినీ నీకు చేసి నీకు మేలులు జరిగిస్తూ ఉంటే, చిన్న చిన్న వాటి మీద మనసు పెట్టి దేవుని మీద నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నావా? చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. ఈ భూమి మీద దేవుని నువ్వు కలిగి ఉన్నావంటే నీకంటే గొప్ప వాళ్ళు ఇంకెవరో లేరు. ఆయనకు అసాధ్యమైనదంటే ఏది లేదు. అన్నిటినీ చేయగలడు ఆయన. నీ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన మార్చగలడు. నీ అక్కర్లన్నిటినీ తీర్చగలడు. ఎప్పుడనంటే నువ్వు నమ్మగలిగినప్పుడు మాత్రమే. నమ్మటం అని అంటే, అవును నా తండ్రి నాకు చేయగలడు అని నువ్వు ఓపిక కలిగి ఆయన చేసే వరకు ఓర్పుతో నువ్వు నిలబడగలవా? విశ్వాసంతో ఉండగలవా? విశ్వాసంతో ఉండి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని నిలబడగలవా? ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళారా. విశ్వాస వీరులు తెలుసు కదండి మనకి. విశ్వాసులకు తండ్రి అయిన ఒక అబ్రహాము, అలాగే నోవహు, నీతిమంతుడైన నోవహు, వారి విశ్వాసాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు మాట్లాడాడు నోవహుతో. నోవహు, సమస్త జనుల యొక్క పాపని నేను చూశాను,
వాళ్ళని నేను ప్రళయంతో చంపేయాలనుకుంటున్నాను, నీ కొరకు నువ్వు ఒక ఓడను సిద్ధపరచు. అది వరకు చూడలేదండి నోహ గారు. వాన రావటం చూడలేదు, తుఫాన్లు రావటం చూడలేదు, ప్రళయం రావటం అంతకంటే చూడలేదు. నువ్వు ఓడ కట్టుకో అని అనగానే ఎక్కడ కట్టడం మొదలుపెట్టాడు? సముద్రం పక్కన కాదు, తన ఊరి మధ్యలో ఓడను కట్టడం మొదలుపెట్టాడు. 100 సంవత్సరాలు నిర్మించాడు ఓడను. 100 సంవత్సరాల పాటు మరి ఆ ఓడను సిద్ధపరచడం అని అంటే, తాను తన కుటుంబం అంతా కలిసి ఆ కలప ఎక్కడ తేవాలి, వాటన్నిటిని ఎలా చెక్కాలి, అంత పెద్ద ఓడను ఎలా నిర్మించాలి, అవి కడుతూనే మళ్ళీ ఏం చేశాడట? నీతిని ప్రకటిస్తూ వచ్చాడట. 100 సంవత్సరాల పాటు ఎప్పుడు చూడని ఒక ప్రళయాన్ని తప్పించుకోవటం కోసం దేవుడు చెప్పాడు అనుకుని ఓడను సిద్ధపరిచాడంటే ఇది కదండి విశ్వాసం అంటే. ఆలోచించండి ఒకసారి. మరి ఈ రోజున మనం అలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా? దేవుడిని నమ్మి నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించగా నీ ప్రాణాన్ని దేవునికి ఇస్తే, సజీవ యాగంగా మీ ప్రాణాలను ఆయన సమర్పిస్తే ఏం చేస్తాడు దేవుడు? నిన్ను తిరిగి లేపుతా అన్నాడు సమాధిలో నుండి. తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము స్వార్థ నిమిత్తము దానిని పోగొట్టుకునేవాడు దాన్ని తిరిగి దక్కించుకును. మరి ఆయన నిమిత్తం, స్వార్థ నిమిత్తం నీకు ఇవ్వబడి నీ ఆయుష్ కాలంలో, నీ బ్రతుకు కాలంలో నీ దేహాన్ని, నీ ప్రాణాన్ని స్వార్థ కొరకు నువ్వు అర్పించగలుగుతూ ఉన్నావా? పరలోకం చేరాలన్న ఉద్దేశంతో ఆ స్వార్థ పనిలో నీకు ఆటంకంగా వచ్చిన వాటిని ఎదుర్కొని సహించి ఆయన పనిలో ముందుకు వెళ్ళటానికి విశ్వాసంలో నువ్వు నిలబడగలుగుతూ ఉన్నావా? అయితే నువ్వు మంచి పోరాటాన్ని నువ్వు పోరాడినట్లే. బాప్తిసం తీసుకునేది మొదలుకొని ముగింపు వరకు, నీ జీవిత కాల ముగింపు వరకు కూడా దేవుని కోసం ఎన్ని పోరాటాలు చేసో, ఎన్ని ప్రయత్నాలు చేసో, ఎన్ని కార్యక్రమాలు చేసో, నీ కష్టమైన, ఇబ్బంది అయినా, నీకు మరి ఎలాంటి శ్రమ ఎదురైనా కానీ, కుటుంబంలో సమస్య అయినా, సమాజంలో సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, ఏది లక్ష్య పెట్టకుండా, పని ఆపకుండా నువ్వు కొనసాగిస్తూ ఉన్నావనంటే నువ్వు చాలా గొప్ప మంచి పోరాటాన్ని చేసినట్టే. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. కన్ను మూసే నాటికి ఇవ్వండి మన దగ్గర కలిగి ఉండవలసినవి. యేసు నిలబడతాడు. నా కోసం ఏం చేసావని అడిగితే, తండ్రి ఇదిగో నా ప్రాంతంలో ఇంతమందిని నేను నీ దగ్గరికి తీసుకొచ్చాను తండ్రి. ఇదిగో తండ్రి నా బ్రతుకు కాలంలో నేను ఇంతమందికి వాక్యాన్ని ప్రకటించాను తండ్రి, ఇన్ని ఆత్మను రక్షించాను తండ్రి, ఇంతమంది నేను రాజ్యంలోనికి తీసుకొచ్చాను తండ్రి అని చెప్పటానికి మీరు ఎన్ని కార్యక్రమాలు చేయగలిగారు చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. ఒకవేళ చేయకపోతే ఇప్పటి నుంచైనా చేయడానికి ప్రారంభించండి. మీకు సేవకులుగా ఉన్నవారిని, నాయకులుగా ఉన్నవారిని ప్రోత్సహించి వారి చేత అనేక మహా కార్యక్రమాలు మీరు వెనకుండి సహకారులుగా ఉండి జరిగించడానికి మీరు నిలవబెడితే మీ పేర్లు ఎక్కడుంటాయి తెలుసా? జీవ గ్రంథమందు వ్రాయబడతాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పిల్లలు విన్న ప్రతి మాట కూడా వారి హృదయం ముందు బదిలిపరుచుకొని, జ్ఞాపకం ఉంచుకొని, తమ విశ్వాస జీవితాన్ని తండ్రి మీకు ఇష్టంగా, మీ ఇష్టాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగే మంచి నమ్మిక, విశ్వాసం కలిగిన పిల్లలుగా మీ పిల్లలందరూ ఉండగలిగే సహాయం చేయమని కోరుతూ, ఎందుకనైనా మీ కుమారుడు ఆమోస్ని, సంఘాన్ని, వారి తల్లి గారిని, వారి అన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీ కుమారుడు పడుతున్న ప్రయాసనైనా మరి మీరు చూస్తూ ఉన్నారు తండ్రి. ప్రతి ప్రయత్నాన్ని నాయన విజయవంతం చేయమని కోరుతూ, మా బ్రతుకు కాలంలోనైనా మా వంతుగా మేము చేయదగినంత పనిని సంపూర్ణంగా మీ కొరకు చేసి మీ వద్ద మరి మెప్పు పొందే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుతూ, విన్న వాక్యం మీ పిల్లల హృదయంలోనైనా ఫలించుటకు సహాయం చేయమని అడుగుతూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థనకి సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.